ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో కొండంతవి ఏదో పట్టుకున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఆయన హావభావాలు, ఆయన అవహేళనతో మాట్లాడిన తీరు, ఇవన్నీ కూడా అన్బికమింగ్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఒక బాధ్యత కలిగిన పోలీస్ అధికారిలాగా వ్యవహరించడం లేదు సజ్జనార్. నీకేదన్నా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే కమౌట్, రిమూవ్ యువర్ కాకి షర్ట్, ఏ రంగు చొక్కా వేసుకుంటావు వేసుకో, బయటకు రా, రాజకీయాల్లోకి రా, ఇక్కడ తేల్చుకుందాం. అంతేకాని అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవతల వాళ్ళని డిఫేమ్ చేసేటట్లుగా, అవతల వాళ్ళని అవమానించేటట్లుగా మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒక పోలీస్ అధికారిగా మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరం అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని అవమానించే రీతిలో ఉన్నదని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. నీ వ్యవహార శైలి అంతా కూడా అలాగే ఉంది, కించపరచాలి, అవమానించాలని రీతిగా. అందుకని నేను సీఎం గారిని అడుగుతున్నా, మాకు పర్మిషన్ ఇవ్వండి, అతని మీద డిఫెమేషన్ సూట్ వేస్తా. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నాడో డిఫెమేషన్ సూట్ వేస్తాం, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కూడా మేము రాష్ట్ర సీఎం గారిని మేము కోరుతున్నాం. అది ఎలాగండి? అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారుల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారుల మీద ఎలా కేసు రిజిస్టర్ చేస్తాడు? ఏం అధికారం ఉన్నది నీకు? అది ఉమ్మడి రాష్ట్రం. ఇది ఇంకా 5 సంవత్సరాలు అక్కడ రాజధానిగా వాడుకునే అవకాశం మాకున్నది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు అక్కడికి వెళ్తే నువ్వెవరు కేసు రిజిస్టర్ చేయడానికి? నీకేం అధికారం ఉంది కేసు రిజిస్టర్ చేయడానికి? ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వాంట్ టు సే, నువ్వు గవర్నర్ కి కంప్లైంట్ చేయాలా, గవర్నర్ కు మొరబెట్టుకోవాలి. అంతేగాని నీ అంతటి నువ్వు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు నీకెక్కడదని చెప్పి నేను అడుగుతున్నా. డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇస్తావు, గవర్నమెంట్ క్రెడిబిలిటీ పోవటానికి అవమానపరిచే రీతిలో స్టేట్మెంట్స్ ఇస్తావు. ఇది ఎక్కడిది పద్ధతి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎవరు నీకు ధైర్యం ఇస్తున్నారు? నీ ఇష్టమా? నీకేమైనా అధికారం ఉందా? ఇది గడీల రాజకీయంలాగా కనపడుతుంది. గడీలంటే తెలుసు, దొరల రాజకీయం ఉంటుంది తెలంగాణలో. ఆ రకంగా తెలంగాణలోని గడీల రాజకీయం ఇక్కడ ఉపయోగించాలని చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అవసరమైతే రేపే నీ మీద డిఫెమేషన్ సూట్ వేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఏమంటాడండి అతడు? ముద్దాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల కంట్రోల్లో ఉన్నాడని చెప్తావా? ఎవరైనా చెబుతారండి? ఏ పోలీస్ అధికారన్నా, దర్యాప్తు చేస్తున్న అధికారి ఈ రకంగా చెబుతారా? అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని అవమానించాలన్నా? ఎక్కడున్నారు చూపించండి. ఏ పోలీస్ కస్టడీలో ఉన్నారు చూపించండి. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సజ్జనార్ ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఆన్ హూజ్ బియెస్ట్? ఎవరు నీ వెనకుండి నడిపిస్తున్నారు? ఏ ధోరణి వెనకుండి నడిపిస్తున్నారు? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయడానికి ఏమిటి నీకున్న కారణాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముద్దాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి కంట్రోల్లో మంగళగిరి, విజయవాడ మధ్యలో ఉన్నాడు. మరి ఉంటే పట్టుకోను. అసలు ఏమున్నది కేసు ఇందులో అంటున్నావు? ఓపెన్ డొమైన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటే అందులో కేసు ఎక్కడుంది? ఎందుకింత ఆర్భాటం చేస్తున్నావు? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తెలుగు ప్రజల్ని కించపరచాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఆంధ్ర ప్రజల్ని అవమానించాలని ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఈ రకంగా వ్యవహరిస్తే డిఫమేషన్ సూట్ నీకు తప్పదు.
నీకు శృంగభంగం తప్పదని చెప్పి కూడా ఆ గౌరవ పోలీస్ అధికారిని హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూ కెన్ ఆస్క్. థ్యాంక్ యూ.